హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఇంట్లోనే నెయ్యి అయితే తయారు చేశాను. అది ఎలా చేయాలని ఈ వీడియోలో చూద్దాము. మనం ప్రతిరోజు పెరుగు తోడు పెడతాం కదా, పైన మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని అయితే ప్రతిరోజు ఒక బాక్స్లోకి అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఒక 10 రోజులకి ఒక్కసారి అయితే మీగడని ఒక బాక్స్లో వేసి, అంటే డైలీ వచ్చిన మేగడ్ని కలెక్ట్ చేసుకుని ఇలా ఒక బాక్స్లో అయితే వేసుకోవాలి. ఇలా ఒక బాక్స్ నిండిన వెంటనే మనము ఈజీగా అయితే నెయ్యి చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చేసుకోండి. నెయ్యి అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఇంట్లో ఈ విధంగా నెయ్యి చేసుకుంటారు అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడైతే సగం నిండింది కదా, మరొక సగం నిండాలి. నిండిన తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన హైప్ ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. ఇప్పుడు మనము ప్రతిరోజు తీసిన మేగడ ఈ బాక్స్తో బాక్స్డ్ అయితే అయ్యింది కదా, దీన్ని అయితే ఇప్పుడు నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే మిక్సీ జార్లోకి మేగడ్ని అయితే వేసుకోవాలి. వేసి దీన్ని అయితే మిక్సీ చేయండి. బాగా మిక్సీ చేయండి. నేనైతే ఒక 5 నిమిషాల్లో తీసాను. ఇప్పుడు రాదేమో అనుకున్నాను, కానీ ఒక ట్రిక్ మీకు అయితే చెప్తాను. ఎక్కువసేపు మిక్సీ చేస్తే అందులోనే మీకు మేగడ మెల్ట్ అయిపోయి వెన్న ముద్దలాగా అయితే వస్తుంది. నేనైతే ఒక 2 నిమిషాల్లో తీసాను కాబట్టి ఇలా పలచగా అయితే వచ్చింది. కానీ మీరైతే మిక్సీ జార్లోనే ఉంచి ఎక్కువసేపు అయితే మిక్సీ చేయండి. మూత తీస్తే అది పైకి తుల్లిపోతుంది. మూత తీయకుండా ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే కనుక మీకు అక్కడే ముద్దలాగా అయితే రెడీ అయిపోతుంది. నాలా ఎవరైనా మీరు ఇలా వెంటనే తీసి గిన్నెలోకి వేసారంటే కనుక ఇలాగా ఒకసారి గెరిటితో అయితే అలా కొంచెంసేపు అయితే తిప్పుతూ ఉండండి. అలా తిప్పుతూ ఉంటే కనుక చక్కగా అయితే దగ్గరికి అయితే అయిపోతుంది. మీరైతే మిక్సీ చేయండి, నాలా మటుకు చేయకండి. నేను ముందుగా తీసాను, మళ్ళీ ఇప్పుడు వేసి మిక్సీ చేస్తే కనుక తుల్లిపోతుందని చెప్పి నేనైతే ఈ విధంగా అయితే తిప్పుతున్నాను. అలా తిప్పితే కొంచెంసేపటికి గట్టి ముద్దలాగా అయితే అవుతుంది. మీరే చూడండి వీడియోలోని, అలా కొంచెం చిక్కబడుతుంది కదా. ఇలా కొంచెం సేపు తిప్పుతూ ఉంటే కనుక చక్కగా అయితే ముద్దలాగా అయితే అయిపోతుంది. ఇంకా పలచగా ఉంది కదా, ఒక్క 5 నిమిషాలు ఆగండి. చక్కగా అయితే ఇది గట్టిగా అయితే అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడైతే చూడండి దగ్గరికి అయితే వచ్చింది కదా. ఇలా తిప్పుతూ ఉంటే కనుక ఈ విధంగా అయితే అవుతుంది. మీలో ఎంతమందికి ఇలాంటి చిట్కా తెలుసు అన్నది కామెంట్ చేయండి. ఎంతమంది ఇంట్లోనే నెయ్యి చేసుకుంటారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీయాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా అయితే తీయండి. ఆ మజ్జిగ రాకుండా అయితే చక్కగా అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. భలే ఉంది కదా వెన్నపూస. చుట్టూ ఉన్నది కూడా తీసి గిన్నెలోకి అయితే వేస్తాము. ఇప్పుడు దీన్ని ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. మంచి వాటర్ వేసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. మనం నెయ్యి ఎందులో కాస్తున్నామో అందులోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసాను కదా, వేసిన తర్వాత పొయ్యి మీద అయితే పెట్టండి. సిమ్లో పెట్టి దీన్ని అయితే కలుపుతూ ఉండండి. చూడండి చక్కగా వేడి తగలగానే ఇదైతే మెల్ట్ అవుతుంది కదా, అలా కలుపుతూ ఉండండి. చక్కగా ఇదైతే కరిగిపోతుంది. ఒక 10 నిమిషాలు అయితే కనుక చక్కగా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, చక్కగా రెడీ అవుతుంది. నెయ్యి ఇలా మరుగుతుంటే కనుక మంచి సువాసన అయితే వస్తుంది. మీలో ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి. చాలామందికి నెయ్యి స్మెల్ అయితే పడదు. పిల్లలకైతే నెయ్యి ఇంట్లో చేసింది అయితే పెట్టండి, వాళ్ళకైతే చాలా మంచిది. పప్పులో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది పప్పులో నెయ్యి వేసుకుని తింటారన్నది కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు నెయ్యి అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని అయితే స్టవ్ అయితే ఇప్పుడు ఆపేయండి. ఆపేసిన తర్వాత తమలపాకులు అయితే తుంచి వేయండి. తుంచి వేస్తే కనుక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎక్కువ రోజులు కూడా ఇది నిలవ ఉంటుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇది చల్లారిపోయిన తర్వాత ఈ తమలపాకులు తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది దీన్ని తింటారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నెయ్యి అంతా చల్లారిపోయింది కాబట్టి దీన్ని అయితే ఒక దాంట్లోకి అయితే స్ట్రైన్ చేస్తున్నాను. పైన మనం వేసిన తమలపాకులు రాకుండా ఉండడానికి నేనైతే ఇలా వడపోస్తున్నాను. వచ్చిందంతా అయితే ఒక బాటిల్లోకి అయితే వేసాను. మీకు ఎంత వచ్చిందనేది మెజర్మెంట్ చూపించడానికి నేనైతే ఒక కప్పులోకి అయితే తీసాను. ఈరోజు మనం తీసిన మేగడికి నెయ్యి అయితే ఎంత వచ్చింది. నెయ్యి స్మెల్ చూడండి భలే ఉంది. మీకైతే తెలీదు, నాకైతే బాగా స్మెల్ వస్తుంది. ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుంది కదా. కొనుక్కునే బదులు మేగడిని ఈ విధంగా సేవ్ చేసుకుని
ఈ విధంగా నెయ్యి అయితే రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని ఒక డబ్బాలో వేసి మూత పెట్టి ఉంచండి. స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిలవ ఉంటుంది. మీలో ఎంతమంది ఇంట్లో నెయ్యి చేసుకుంటారన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన హైప్ ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.